ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ చోర్ గద్దీ చోర్ ఉద్యమంలో భాగంగా ఆదివారం పీలేరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పీలేరు మండల అధ్యక్షులు దుబ్బా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారీరెడ్డి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని, గత ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ తో కలిసి దొంగ ఓట్లతో బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కయిందని, దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలను రాహుల్ గాంధీ స్వయంగా బెంగళూరులో 90 నిమిషాల పాటు ప్రెస్ మీట్ లో వివరించారని అన్నారు. ఈ రోజు దేశంలో ఎక్కడ ఒక టీ కొట్టు దగ్గర కాడి నుంచి, ఒక పార్లమెంట్ దగ్గర కాడి నుంచి, ఒక షాప్ దగ్గర నుంచి, పేదవాడి నుంచి ఉన్నత వర్గాల వరకు ఒకటే చర్చ నడుస్తుంది. అది ఏంటంటే ఓట్ల దోపిడీ. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన అంబేద్కర్ నిర్మించిన ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగించకన్నా దొంగ ఓట్లతో పాలనకు వచ్చిన ఈ మోడీ ప్రభుత్వం అసలు వాళ్ళు ఎథికల్గా వాళ్ళు గెలవలేదు, నైతికంగా వాళ్ళు గెలవలేదు. నైతికంగా గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీహార్లో తీసుకుంటే 60 లక్షల పైచిలుకు ఓట్లు, దొంగ ఓట్లు తేలింది. అదేవిధంగా మన బెంగళూరులో తీసుకుంటే 1 లక్ష పైన దొంగ ఓట్లు తెలిసింది. విత్ ఎవిడెన్స్. ఆయన ఊరికనే ఏదో నోటి మాటలతో కాదు, పేపర్ మీద ఎవిడెన్స్ చూపించినా కూడా ఈజీ కనిపించుకోవట్లేదు. బెంగళూరులో, కర్ణాటకలో ఒకే ఫ్లాట్లో ఒక వందల ఈ దొంగ ఓట్లంతా కూడా తేలినాయి. అదేవిధంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు అని మన రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ మోడీ ప్రభుత్వంలో ఒక వ్యక్తికి 4-5 చోట్ల 4-5 ఓట్లు ఉన్నాయి. ఇది ఏమని అడిగే దిక్కు లేదు. రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చారు. అదేవిధంగా ప్రజలంతా ఆయన మద్దతుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని మనం